మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఇవాళ బీజేపీలో చేరనున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో ఆయన బీజేపీలో చేరనున్నారు. నిన్న ఆరూరి రమేష్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. గత 15 రోజులుగా ఆయన పార్టీ మారుతున్న విషయం తీవ్ర చర్చనీయాంశం కాగా బీఆర్ఎస్ నేతలు ఆయన్ను బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. కానీ ఆరూరి రమేష్ బీజేపీ కండువా కప్పుకునేందుకు సిద్దమయ్యారు. వరంగల్ లోక్సభ నుంచి ఆరూరి రమేష్ పోటీ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఇవాళ బీజేపీలో చేరనున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో ఆయన బీజేపీలో చేరనున్నారు. నిన్న ఆరూరి రమేష్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. గత 15 రోజులుగా ఆయన పార్టీ మారుతున్న విషయం తీవ్ర చర్చనీయాంశం కాగా బీఆర్ఎస్ నేతలు ఆయన్ను బుజ్జగించే ప్రయత్నాలు చేశారు. కానీ ఆరూరి రమేష్ బీజేపీ కండువా కప్పుకునేందుకు సిద్దమయ్యారు. వరంగల్ లోక్సభ నుంచి ఆరూరి రమేష్ పోటీ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజిరెడ్డి ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రాజిరెడ్డి, మరి కాసేపట్లో బీజేపీలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేత మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మరి కాసేపట్లో కాషాయ కండువా కప్పుకోబోతున్నారు. గతంలో కూడా చూసుకున్నట్టయితే నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆరూరి రమేష్ అంశంలో అతను ప్రెస్ మీట్ పెడుతున్న సందర్భంలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు మిగతా నేతలు అతన్ని తీసుకెళ్లి కేసీఆర్ నివాసానికి తీసుకొచ్చారు. ఆ సమయంలో నేను ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారను, బీఆర్ఎస్ లోనే ఉంటానని కూడా ఆయన చెప్పడం జరిగింది. తర్వాత ఊగిసిరాట పరిణామాల్లో నాటకీయ పరిణామాల నేపథ్యంలో ఒక నిర్ణయం అయితే ఎట్టకేలకు తీసుకున్నారని చెప్పుకోవచ్చు. బీజేపీలో చేరడానికి ఆరూరి రమేష్ సిద్ధమవుతున్నారు. మరి కాసేపట్లోనే బీజేపీ ఆఫీస్ కూడా చేరుకోబోతున్నారు. బీజేపీలో చేరబోతున్నారు. పెద్ద ఎత్తున అతని అనుచరులు, కార్యకర్తలు, అభిమానులతో బీజేపీలోకి చేరడానికి సిద్ధమవుతున్నారు. అయితే బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన సందర్భంలో బీఆర్ఎస్ నన్ను ఆదరించి నాకు పదవులు కట్టబెట్టినందుకు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఆయన రాజీనామా లేఖ రాశారు. మొత్తానికి ఈ ఎపిసోడ్ తో ఫుల్ స్టాప్ పడ్డట్టు తెలుస్తుంది. అటు బీఆర్ఎస్ లో ఉండాలా, అటు బీజేపీలోకి రావాలనే ఊగిసలాటకు ఫుల్ స్టాప్ పెడుతూ ఎట్టకేలకు ఆరూరి రమేష్ బీజేపీలో జాయిన్ కాబోతున్నారు. అయితే అతను బీజేపీలో చేరిన తర్వాత వరంగల్ లోక్సభ స్థానం ఇప్పటికే పెండింగ్ లో పెట్టింది బీజేపీ జాతీయ నాయకత్వం. అతన్ని వరంగల్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలునే. మొత్తానికైతే బీజేపీ పార్లమెంట్ ఎన్నికల ముందు పెద్ద ఎత్తున చేరికలు బీజేపీలో జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే బీఆర్ఎస్ సంబంధించినటువంటి సిట్టింగ్ ఎంపీలు ఇప్పటికే బీబీ పాటిల్ జాయిన్ అయ్యారు, అదేవిధంగా రాములు జాయిన్ అయ్యారు. ఇప్పుడు బీఆర్ఎస్ సంబంధించినటువంటి కీలక నేత మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కూడా ఈ రోజు బీజేపీలో చేరబోతున్నారు. రైట్ రాజ్ రెడ్డి, థ్యాంక్ యూ.